హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్లో మేము స్టార్ట్ అవ్వగానే యాదగిరిగుట్ట ట్రిప్ అయితే వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మాకు హాలిడేస్లో అయితే కుదిరింది. సో మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యాము, మేము మా సిస్టర్స్ ఫ్యామిలీ కలిసి. సో ఇదంతా వే అండి, యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్ళే వేలో బాగుంది. చాలా గ్రీనరీగా ఫ్లవర్స్ వే అయితే బాగుంది, చాలా బాగుంది. అక్కడ మనకు అది గుట్ట కనిపిస్తుంది, టెంపుల్ పైన అక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ ఇంకొక 3 kilometers ఉండొచ్చు. చాలా ఎండ ఉంది. మార్నింగ్ మేము స్టార్ట్ అయిన డే అయితే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇంత ఎండ, నియర్లీ 45 degrees ఉండొచ్చు ఎండ ఆ రోజు. కానీ ఇంకా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంక వెళ్ళిపోయాము. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, అదేంటో తెలియదు కానీ, సో శిల్పారామంలో ఉన్న అలా షేప్లో అయితే కనిపించింది. సో మేమైతే అక్కడ ఆగలేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆగి అప్పటికి 12 o'clock అయిపోయింది. సో ఇంకా లేట్ అయిపోతుందని ఇంకెళ్తూనే ఉన్నాము. సో ప్లాన్స్ అవి చాలా బాగున్నాయి. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ టెంపుల్ స్టార్టింగ్లోనే మనం వెళ్ళే వేలోనే అక్కడ మనకు శంఖము, చక్రము, నామాలు అలా కనిపిస్తూ ఉంటాయి చూడండి. సో అది అలా వెళ్ళిన తర్వాత మేము ఇంకా కార్ పార్కింగ్కి వెళ్ళాము. డైరెక్ట్ ఇక్కడ నుంచే వే ఉంది, ఇదిగో శంఖము, చక్ర, నామాలు. డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళాము. నెక్స్ట్ కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇది మేము వచ్చి దీపాలు పెట్టుకున్నాము. సో అక్కడ తర్వాత ఇంకా మాకు ఫోన్స్ ఏలో లేవు. సో ఫోన్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ దీపాలు పెడుతున్నారు. సో అక్కడే కొనేసి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇంటి నుంచి తీసుకొని కూడా దీపం వెళ్ళి అక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ అంతా దీపం పెట్టేసుకొని ఒకసారి దండం పెట్టేసుకొని మనం చూడండి లక్ష్మీనరసింహస్వామి ఇలా చేసేసుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. టెంపుల్ మొత్తం ఒకసారి చూడండి. ఇదంతా వే, అక్కడ లైన్ అదంతా క్యూ ఉంటుంది. ఆ క్యూ అంతా తర్వాత దర్శనం అయిన తర్వాత కొంచెం బయటకు వచ్చేసి కాసేపు ఇలా రెస్ట్ తీసుకున్నాం. చాలా ఎండ ఉంది ఆ రోజు. సో ఇదంతా టెంపుల్ అనేది మెయిన్ గోపురము. ఇదంతా టెంపుల్ బయట ఇలా. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇది వీడియో. నెక్స్ట్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత, దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా వ్యూ మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది గ్రీనరీ అది. సో కొన్ని ఫొటోస్ అలా దిగుదామని ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసాము. సో క్లిప్స్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను. సో చూడండి, చాలా బాగుందండి. మీరు కూడా వీలైతే దర్శనం చేసుకోండి. సో ఓకే, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Bye bye. Like, share, subscribe my channel. Bye bye.